మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇది మొన్న చూశారు, వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చింది కటాపల్లి. సోదరులారా, మిత్రులారా, మీరు కళ్ళారా చూశారు. ఇది దాకా తీసుకోవాలనుకుంటారు, దేశాన్ని సర్వనాశనం చేసి తెలుసుకున్నారా ఏంది, ఇది అర్థం కావట్లే. నేను 1978లో రాజకీయంలో ఎంటర్ అయినా, పెద్ద నాయకులతో తిరిగా. ఎక్కడైనా కానీ ఎవరు ఏదన్నా చెప్పుకుంటే వాళ్ళు పలాది చేశారంటే ఇంకో ఆయన వచ్చి నేను అది చేశాను అని చెప్పి అభివృద్ధిని చెప్పి ప్రజలకి ప్రచారం చేసేవాళ్ళు. ఇలా విధంగా ప్రత్యర్థుల్ని చంపేయాలా లేకుంటే ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నట్టు ఉంది. దీన్ని బట్టి చూస్తే గడ్డపారెత్తుకొని అతను వస్తే మీడియా వాళ్ళ దగ్గర అంతా ఫోటోలు ఉన్నాయా లేదా? తర్వాత వాడు వచ్చాడు, ఈయన దేవుడికి దండం పెట్టుకొని వచ్చి దండం పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి గేట్ కదా చంద్రబాబు గారు నిలబడ్డాడు. అతను ఆ క్యాండిడేట్ వెంకటయ్య అనే క్యాండిడేట్ గడ్డపారెత్తుతూ వస్తే ఏం గందరగోళం జరిపోద్దని మా సోదరులు పిల్లకాయలు ఇద్దరు పోయి దాన్ని తోసేసి గడ్డపారిని తోసేసి కాపాడారు. లేకుండా అంటే ఊరు చచ్చిపోతారో ఏం జరిగేదో ఆ రోజు తెలియదు. తెలిసింది ఈ విధంగా ఆ విధంగా చేసిన వాడిని ప్రొటెక్ట్ చేసి దెబ్బలు తిన్న వాళ్ళని ఇప్పుడు వస్తే ఆడ వాళ్ళ చిన్న ఇంటికాడికి పోయి కారు అడ్డాలు పాల్గొట్టారు. ఈ విధంగా వాళ్ళు అందరినీ తిరగబడ్డారు. వాళ్ళ మొదట అసలు మా ప్రోగ్రామ్ మీద జరగకూడదు, టపాసులు కాల్చుకునే వాడిని కొట్టాడు. ఇవన్నీ మీరు చూశారు. తర్వాత ఇది నాకు తెలిసి ఇది ఏమైనా ఉద్దేశం ఉందంటే చంద్రమోహన్ రెడ్డిని చంపేసి ఆయన ఏకగ్రీవంగా ఎలుగోవాలని ఇంకూరు మనకి అడ్డం లేకుండా పోతాన్ని ఆలోచన ఉన్నట్టుంది. కానీ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల సర్వీసులో నాకు ఖచ్చితంగా ఇది అర్థమవుతా ఉంది. సరే ఆయన కటోపల్లిలో చేసిన అభివృద్ధి పనులు, సబ్స్టేషను, తర్వాత ఆ రోడ్లు మంచి అవన్నీ ఎట్లున్నాయో చూడండి. ఓళ్ళు చేయించారు వర్క్లు. ఇది మనం శాంక్షన్ చేయించిన దానికి కటోపల్లి జైకా నిధులు కానీ కొల్ల కుదురు జైకా నిధులు కానీ వాళ్ళు చేయించారు. మేము శాంక్షన్ చేయించిన ఓ టైంలో వర్కులు జరిగాయి. మీరే రాండి చూపిస్తా ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఇప్పుడు ఏమన్నా చెప్తే కళ్ళేరు చూపిస్తే ఆయన పశువు చేసి ఎక్కడికెక్కడ జరిగిందని 5 ఊర్లని కాపాడేదాని కోసం కళ్ళేరు ఆక్రమణ అయిపోయి కాలువ లేకుండా పోతే అనాదిగా అయ్యేదో 60-70 సంవత్సరాల చేశారంట. దాన్ని ఆయన శాంక్షన్ చేయించి శుభ్రంగా చేశారు. తర్వాత విజిలెన్స్ వాళ్ళే పెట్టారు. 3 సార్లు వచ్చారు విజిలెన్స్, వాడేం దొరకలే. సోషల్ అధికారులక గమనైపోయారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మా క్వాలిటీ ఎంత చేశారా మా నాయకుడు శాంక్షన్ చేసేటి అనేది నేను చెప్తున్నా. మీరు ఇప్పుడు చూడండి కొలుకుతూరు చెరువు కాడికి వచ్చి ఎంత దరిద్రంగా ఉందో చూశారు. 2 కోట్ల అసలు శాంక్షన్ చేస్తే దాన్ని చూస్తే ఆ పని చేస్తే కనీసం 20-30 లక్షల వరకు కొడతారు. ఈ విధంగా చేసి ఇతన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రమోహన్ రెడ్డి అంట. ఆయన ఈరోజు వచ్చింది, చంద్రమోహన్ రెడ్డి చెయ్యెత్తాడంట, ఆయన గడపారెత్తుకున్నాడంట, కొట్టపోయినాడంట. ఏమన్నా ఉందా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఈ పరిస్థితుల్లో ఎప్పుడు లేదు. ఇది ఏందో ఎడకు దశపోతారో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఇది ఒకవేళ దిక్కులేనోడైనా సరే మరీ మనం హెరాస్ చేస్తే సత్యసత్తాన్ని తిరగబడతాడు. అంతేనా లేదా? మామూలుగా హెరాస్మెంట్ అనేది ప్రమాదకరం సమాజంలో. దీన్ని వాడు అంత దూరం చేసిన వాడిని ప్రొటెక్ట్ చేస్తే ఇంకొక ఏదన్నా నువ్వు పొడి చేసి రావాయా, నేను చూసుకుంటాను, నీ కేసు పడలేదు కదా, ఇదిగో కటాపల్లో ఇది చేసిన నేను కేసు తప్పించాను మీకోసం, ఇప్పుడు మీరు ఏదైనా పొడి చేసినా నేను చూసుకుంటా మర్డర్ కేసు అని ఆలోచన ఉందా ఏందమ్మా అర్థం కావట్లేదు. దీన్ని సోదరులారా మీడియాలో రాశారు, జరిగినట్టు రాశారు. వీళ్ళు వాళ్ళైతే పొలిటికల్గా చెప్తా ఉన్నారు. మామూలుగా మీడియా ప్రతినిధులు కూడా ఈ దేశాన్ని కాపాడే దాంట్లో ప్రథమ పాత్ర ఉపయోగించి వాస్తవాలను తీసుకుపోండి. మేము కాదను, వాస్తవాలు మేము తప్పు చేసినా మేము అనుభవించాల్సిందే. ఒక చేతితో తప్పు చేస్తే 2వ చేతితో అనుభవించాలి. ఇది ఇప్పుడు పెద్దోళ్ళ కాలం నుంచి వచ్చే నానుడది. ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రమాదం జరగద్ది. మీరు ఏదో అనుకుంటున్నారు కావాలా? లేదు. దీనివల్ల మాకే మేలయ్యింది. కట్టపల్లి ప్రజలందరూ ఏందయ్యా ఇంత దుర్మార్గం అని మీ వాళ్ళు అంటున్నారు. విచారించుకొని పోయి తర్వాత కట్టపల్లి నాయకులు పోయి మంత్రి గారిని కలిచారని తెలిసే చెప్పని
మేము మానవత్వంగా ఆలోచించాం. మాదా విష సంస్కృతి, వాళ్ళదే చూడండి. మేము కేసు పెట్టలే, మా వాళ్ళ మీద కేసు పెట్టారు అన్న తర్వాత వచ్చి ఎస్ఐ గారికి చెప్పాం. ఎస్ఐ గారు నాకు అంతా తెలుసు అని కూడా చెప్పాడు. ఆయన చెప్పాడు, హార్ట్ఫుల్గానే చెప్పాడు, పరిస్థితి అంతా తెలుసండి. మొదటే ఆ కుయ్యలికి చెల్లో వేసినప్పుడు కానీ చెప్పుంటే నేను దీన్ని అసలు జరగకుండా చేస్తున్నాను అంటే మా మండల పేషెంట్ ఏమన్నాడంటే, సార్ ఇట్లాంటి ఎందుకు మీకు చెప్పలేదంటే, చెప్పలేదు, ఇప్పుడు చూడు యాద దాకా వచ్చిందో నేను చెప్పడం జరిగింది. వచ్చే కూడా కెమెరాల్లో సీసీ కెమెరాల్లో కూడా ఉంటుంది ఆ విషయం. ఈ విధంగా చేస్తే ఏడ వరకు వద్ది ఏమవుతుంది, దేశాన్ని ఏం చేయాలని, రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఈ పరిస్థితి ఇంకెవరు నియోజకవర్గంలో ఏదైనా ఉందా? మన దగ్గరే జరుగుతూ ఉంది. దయవుంచి మీడియా మిత్రులు కూడా వాస్తవాలు చేసపోయి ప్రజలను కాపాడాలని చెప్పి మీకు చేతులకి నమస్కారం చేస్తాను. కేంద్రం మాకు ప్రమాదం అయ్యేటట్టుందని ఏదో చెప్తే, ఇది వద్దండి అని చెప్తే మీరు పెట్టాల్సిందే అని చెప్పని అన్నారని మాకు చలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఏదో మరి తెలియదు. ఖచ్చితంగా ఇది ఇలా చేస్తే చాలా దారుణాలు జరుగుతాయని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.